హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవిద బ్యాంకర్స్. ఫ్రెండ్స్, ఇవాల్టి అక్టోబర్ మంత్ నుంచి ఇంపార్టెంట్ డేస్ చూద్దాం. ఏవైతే బ్యాంకింగ్లో ఎగ్జామ్స్లో ఇచ్చారో వాటి మీద రీసెర్చ్ చేసి ఇస్తున్నాను. సో ఫస్ట్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ డే ఎప్పుడు అని చూసినట్లయితే అక్టోబర్ 1, అక్టోబర్ 1న ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ డే జరుపుకుంటాం. వాళ్ళ కాంట్రిబ్యూషన్కి మనం అప్రిషియేట్ చేస్తూ ఈ డేని జరుపుకుంటున్నాం. వరల్డ్ వెజిటేరియన్ డే. వరల్డ్ వెజిటేరియన్ డే ఎప్పుడు జరుపుకుంటాము? దిస్ ఈస్ ఆల్సో ఆన్ అక్టోబర్ 1. అక్టోబర్ 1న వరల్డ్ వెజిటేరియన్ డే జరుపుకుంటాం. బికాస్ వెజిటేరియన్ యొక్క బెనిఫిట్స్ని అలాగే దాని యొక్క అడ్వాంటేజెస్ని హైలైట్ చేస్తూ ఈ డేని జరుపుకుంటున్నాం. జర్మన్ యూనిటీ డే. జర్మన్ యూనిటీ డే ఎప్పుడు అని చూసినట్లయితే అక్టోబర్ 3. అక్టోబర్ 3. కానీ ఆప్షన్స్లో మీకు ఫస్ట్ సాటర్డే ఆఫ్ అక్టోబర్, ఫస్ట్ సండే ఆఫ్ అక్టోబర్ అలా ఉంటుంది. ఆప్షన్స్లో జర్మన్ యూనిటీ డే ఎప్పుడంటే ఫస్ట్ సాటర్డే ఆఫ్ అక్టోబర్ అని టిక్ చేయాలి. బికాస్ 1990లో ఈ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ అలాగే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ రెండు కలిసిపోయాయి. వాటికి గుర్తుగా మనం ఈ అక్టోబర్ 3న అంటే ఫస్ట్ సాటర్డే ఆఫ్ అక్టోబర్ని జర్మన్ యూనిటీ డేగా జరుపుకుంటున్నాం. వరల్డ్ అనిమల్ వెల్ఫేర్ డే. వరల్డ్ అనిమల్ వెల్ఫేర్ డే ఎప్పుడు చూసినట్లయితే అక్టోబర్ 4. అక్టోబర్ 4. అనిమల్ వెల్ఫేర్ని మనం దాన్ని మొబిలైజ్ చేయాలి, ఆ మూమెంట్ని గ్లోబల్గా తీసుకెళ్ళడం కోసం అని చెప్పి, వాటిని అనిమల్స్ని కాపాడడం కోసం అని చెప్పి ఈ వరల్డ్ అనిమల్ వెల్ఫేర్ డేని జరుపుకుంటున్నాం. వరల్డ్ టీచర్స్ డే. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నేషనల్ టీచర్స్ డే వేరు, వరల్డ్ టీచర్స్ డే వేరు. వరల్డ్ టీచర్స్ డే ఎప్పుడు అని చూసినట్లయితే అక్టోబర్ 5. అక్టోబర్ 5. కానీ ఇది పబ్లిక్ హాలిడే కాదు. పబ్లిక్ హాలిడే కాదు. 1994లో దీన్ని డిక్లేర్ చేశారు వరల్డ్ టీచర్స్ డే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ఎప్పుడు అని చూసినట్లయితే అక్టోబర్ 8. అక్టోబర్ 8. 1932లో ఈ డేలో మెనీ వార్స్ని, మిషన్స్ని మనం అచీవ్ చేసాం. సో ఆ రోజున మనం అక్టోబర్ 8ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేగా మనం జరుపుకుంటున్నాం. వరల్డ్ పోస్ట్ డే ఆర్ వరల్డ్ పోస్ట్ ఆఫీస్ డే రెండు ఒకటే. వరల్డ్ పోస్ట్ ఆఫీస్ డే అన్న వరల్డ్ పోస్ట్ డే అన్న రెండు ఒకటే. దీన్ని అక్టోబర్ 9న మనం జరుపుకుంటున్నాం. యూపీయు యూనివర్సల్ పోస్టల్ యూనియన్ని ఏర్పడింది మాత్రం 1874లో స్విట్జర్లాండ్ క్యాపిటల్ బెర్న్లో ఏర్పడింది. కానీ ఈ డేని డిక్లేర్ చేసింది మాత్రం 1969 యూపీ కాంగ్రెస్లో టోక్యోలో దీన్ని డిక్లేర్ చేయబడింది. టోక్యోలో దీన్ని డిక్లేర్ చేశారు అక్టోబర్ 9న వరల్డ్ పోస్ట్ డే అని. వరల్డ్ మెంటల్ హెల్త్ డే. వరల్డ్ మెంటల్ హెల్త్ డే ఎప్పుడు అని చూసినట్లయితే అక్టోబర్ 10th లేకపోతే సెకండ్ సాటర్డే ఆఫ్ అక్టోబర్. సెకండ్ సాటర్డే ఆఫ్ అక్టోబర్. ఫస్ట్ సాటర్డే ఆల్రెడీ ఉంది, సెకండ్ సాటర్డే ఆఫ్ అక్టోబర్ తీసి మెంటల్ హెల్త్ డే, వరల్డ్ మెంటల్ హెల్త్ డే. ఆ మెంటల్ అవేర్నెస్ని స్ప్రెడ్ చేయడం కోసం దీన్ని మనం జరుపుకుంటున్నాం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ ఎప్పుడు చూసినట్లయితే అక్టోబర్ 11th. అక్టోబర్ 11th. ఉమెన్ ఎంపవర్మెంట్ని హైలైట్ చేయడం కోసం, ఆ ఉమెన్ ఎంపవర్ని అడ్రస్ చేయడం కోసం అని చెప్పి మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ డేని జరుపుకుంటున్నాం ఆన్ అక్టోబర్ 11th. వరల్డ్ కలామిటీ కంట్రోల్ డే లేకపోతే వరల్డ్ యూనియన్ ఇంటర్నేషనల్ డే ఫర్ న్యాచురల్ డిజాస్టర్ రిడక్షన్. రెండు ఒకటే. క్లైమేట్ కంట్రోల్ డే అన్న న్యాచురల్ డిజాస్టర్ రిడక్షన్ డే అన్న రెండు ఒకటే. ఎప్పుడు అని చూసినట్లయితే అక్టోబర్ 13. అక్టోబర్ 13th. ఈ న్యాచురల్ డిజాస్టర్ని రిడక్షన్ని దాన్ని ఇంటర్నేషనల్గా మనం దాన్ని అబ్జర్వ్ చేయడం కోసం అని చెప్పి అక్టోబర్ 13న మనం ఈ డే జరుపుకుంటున్నాం. ఇది చూసినట్లయితే కరోనా కూడా ఒక న్యాచురల్ డిజాస్టర్ రిడక్షనే. వరదలు లైక్ ఫ్లడ్స్ ఇలాంటివి వచ్చినప్పుడు కూడా డిజాస్టర్ రిడక్షన్ జరుపుకుంటాం. దాన్ని మెయిన్గా ఉద్దేశించి ఈ డేని జరుపుకుంటున్నాం. వరల్డ్ స్టాండర్డ్స్ డే. వరల్డ్ స్టాండర్డ్స్ డే అక్టోబర్ 14న దీన్ని జరుపుకుంటున్నాం. బికాస్ ఆఫ్ ఇదొక స్పెషల్ డే. ఎందుకంటే స్టాండర్డ్స్ డే అంటే మార్క్, ఐఎస్ఓ మార్క్ కానీ, ఐటీయు మార్క్, ఐఈసి మార్క్ ఇలాగా స్పెషల్గా మార్క్స్ వేయడం వల్ల మనం దీన్ని జరుపుకుంటున్నాం. స్టాండర్డైజేషన్ కోసం అని చెప్పి ఈ ముద్రని వినియోగిస్తున్నారు.
వరల్డ్ స్టాండర్డ్స్ డే ఆన్ October 14th. ప్రెగ్నెన్సీ అండ్ ఇన్ఫాంట్ లాస్ రిమెంబరెన్స్ డే. ఈ బిట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాంట్ లాస్ రిమెంబరెన్స్ డే ఎప్పుడు అంటే October 15th. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది 2002లో. మెయిన్గా యుఎస్ అండ్ కెనడాలో దీన్ని ఎక్కువగా జరుపుకుంటారు. ఖచ్చితంగా దీన్ని చేస్తారు. బికాస్ ఆఫ్ నేషనల్ డెత్ కానీ, నాటల్ డెత్ కానీ, లేకపోతే చనిపోయే బిడ్డలు కడుపులో ఉన్నప్పుడు చనిపోయినప్పుడు కానీ, ఇన్ఫాంట్ లాస్ వల్ల చనిపోవడం కానీ, ఇలా చైల్డ్ బర్త్ లాస్ అవ్వడం వల్ల, బర్త్ అనేది డెత్గా మారడం వల్ల వాటిని గుర్తుగా మనం ఈ ప్రెగ్నెన్సీ అండ్ ఇన్ఫాంట్ లాస్ రిమెంబరెన్స్ డే వాటికి గుర్తుగా వాటిని తగ్గించడం కోసం అని చెప్పి మనం దీన్ని జరుపుకుంటున్నాం. గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే. ఈ బిట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కరోనా వల్ల ఈ బిట్ అనేది పాపులర్ అయింది. గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే ఎప్పుడంటే October 15th. బికాస్ హైజీన్గా ఉండాలి అని చెప్పడం కోసం ఈ డేని అవేర్నెస్ తీసుకురావడం కోసమని ఈ డేని జరుపుకుంటున్నాం. October 15th గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే. వరల్డ్ వైట్ కేన్ డే ఎప్పుడు అని చూసినట్లయితే October 15th. కేన్ డే అంటే బ్లైండ్ పీపుల్కి వాళ్ళని అవేర్నెస్ డేగా వాళ్ళ కోసం ఈ డేని జరుపుకుంటున్నాం. స్టిక్స్ పట్టుకోవడం, వాళ్ళు కళ్ళు లేకపోయినా వాళ్ళు ఉండే బిహేవియర్ వల్ల వాళ్ళ మీద అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ డేని జరుపుకుంటున్నాం. వరల్డ్ ఫుడ్ డే ఎప్పుడని చూసినట్లయితే October 16th. మెయిన్గా ఇది ఫౌండేషన్ డే ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఎక్కడుందంటే రోమ్లో ఉంది ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. దాని ఫౌండేషన్ డే సందర్భంగా మనం October 16th వరల్డ్ ఫుడ్ డే జరుపుకుంటున్నాం. మెయిన్గా ఈ వరల్డ్ ఫుడ్ డేలో 3 సింబల్స్ అయితే ఉంటుంది. అందులో ఆ 3 సింబల్స్ ఏంటంటే ఒకటి డిస్ట్రిబ్యూషన్, 2 హార్వెస్టింగ్, ఇంకోటి షేరింగ్ ఫుడ్. ఈ 3 సింబల్స్ని గుర్తుగా పెట్టుకున్నారు. వరల్డ్ ఫుడ్ డే ఈజ్ ఆన్ October 16. ఇంటర్నేషనల్ పావర్టీ ఎరాడికేషన్ డే ఎప్పుడు అని చూసినట్లయితే October 17th. యుఎన్ జనరల్ అసెంబ్లీలో చైల్డ్ పావర్టీని అరికట్టడం అనేది వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్. దీన్ని వివరిస్తూ యుఎన్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరెస్ ఎవ్రీ ఇయర్ ప్రసంగం చేస్తారు. ఇంటర్నేషనల్ పావర్టీ ఎరాడికేషన్ డే October 17th. మోల్ డే ఇదొక ప్రత్యేకమైన డే, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. మోల్ డే ఎప్పుడంటే October 23. ఇదొక స్పెషల్ నంబర్ కెమిస్ట్రీలో, ఇదొక స్పెషల్ నంబర్ కనుక సో కెమిస్ట్రీ స్టూడెంట్స్ వాళ్ళకి ఈ డే అనేది చాలా ప్రత్యేకమైన రోజు. మోల్ డే ఈజ్ ఆన్ October 23rd. వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డే. ఈ డేని October 24th మనం జరుపుకుంటున్నాం. బికాస్ 1972లో వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డేని దానిపైన ఈ జనరల్ అసెంబ్లీ అటెన్షన్ పే చేసింది. ప్రపంచంలో ఏవైతే మెయిన్గా ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని గుర్తించడం కోసం అని చెప్పి ఈ డేని అబ్జర్వ్ చేయడం జరిగింది. వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డే ఆన్ October 24th. వరల్డ్ థ్రిఫ్ట్ డే ఇది October 31st దీన్ని జరుపుకుంటున్నాం. సేవింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈ డేని ఎంకరేజ్మెంట్ చేయడం కోసం అని చెప్పి సేవింగ్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి బ్యాంక్స్లో, లేకపోతే ఇతర విషయాల్లో సేవింగ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి ఇతర రంగాల్లో అని గుర్తు చేయడం కోసం అనేది ఈ వరల్డ్ థ్రిఫ్ట్ డే లక్ష్యం. దీన్ని October 31st జరుపుకుంటున్నాం. రాష్ట్రీయ ఏకతా దివాస్ లేకపోతే నేషనల్ యూనిటీ డే. ఇది మాత్రం స్పెషల్ బిట్. వరల్డ్ యూనిటీ డే కాదు, నేషనల్ యూనిటీ డే. నేషనల్ సంబంధించి ఈ బిట్ అడుగుతున్నాడు. నేషనల్ యూనిటీ డే, రాష్ట్రీయ ఏకతా దివాస్ ఆన్ October 31st జరుపుకుంటాం. బికాస్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈ రాష్ట్రీయ ఏకతా దివాస్ని జరుపుకుంటున్నాం. ఇది ఇవాటి అక్టోబర్ మంత్ సంబంధించి డేస్ చాలా చాలా ఇంపార్టెంట్.
వీడియో చూశాక ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.